చిన్న పదవి దక్కితే లేదా ఉన్నత ఉద్యోగం లభిస్తే చాలు తమంతటి వారు లేరనేవారు కోకొల్లలు. కానీ కొందరు మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తమంతకు తాము పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. తమదైన ముద్ర వేస్తారు. ప్రజలకు సేవ చేయడంలో వారు అందరికంటే ముందుంటారు. అలాంటి వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నారాయణ భరత్ గుప్తా. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా గుత్తి. వారి తండ్రి రమేష్ గుప్తా రైల్వేస్లో ఉన్నత ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి సుజాత ఉపాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి ఆయనకి చదువంటే వల్లమాలిన ప్రేమ, అంతకంటే ఇష్టం కూడా. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఏపీఆర్జేసీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సంపాదించారు. తదుపరి ఇంటర్మీడియట్ బైపీసీలో చేరి ఎంసెట్లో 235వ ర్యాంకు సాధించి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. వైద్య సేవ వల్ల కొద్దిమందికి మాత్రమే సేవ చేసే భాగ్యం ఉంటుందని, అదే సివిల్ సర్వెంట్ అయితే వేల మందికి సాయం చేయవచ్చనే ఆలోచనతో ఎంబీబీఎస్ చదువుతుండగానే సివిల్స్కి ప్రిపేర్ అయి డిగ్రీ అయిపోయిన మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో సివిల్స్లో 17వ ర్యాంకు పొందిన అద్భుతమైన వ్యక్తి నారాయణ్ భరత్ గుప్తా. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు అని అంటారు ఆయన. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడంలో ఉన్నంత తృప్తి ఇంకెందులోనూ ఉండదంటారు. ప్రజాసేవకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్గా మొదటిసారి పోస్టింగ్ పొందారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్గా పదోన్నతి పొందారు. శ్రీశైలం దేవస్థానం ఈవోగా పనిచేశారు. ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఎవ్వరైనా విస్తుపోవాల్సిందే. ఎవరు చేయలేని పనుల్ని నారాయణ భరత్ గుప్తా చేసి చూపించారు. ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే ఎలాంటి అభివృద్ధి చేయగలరో చూసి తీరాల్సిందే. సుందరమైన ఆధ్యాత్మికత ఉట్టిపడే శైవక్షేత్రంగా భాసిల్లేలాగా తీర్చిదిద్దారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండేలా చేశారు. అనంతరం రాష్ట్ర పవర్ కార్పొరేషన్లో విధులు చేపట్టారు. 2019 జూన్ 6న చిత్తూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. తనదైన ముద్ర వేశారు నారాయణ భరత్ గుప్తా. తరువాత ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అంతేకాకుండా డైరెక్టర్ ఆఫ్ గ్రామ వాలంటరీ సంస్థకు డైరెక్ట్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. అత్యంత వ్యక్తిత్వం గలవారు నారాయణ భరత్ గుప్తా. కరువుకు, కచ్చలకు, కార్పణ్యాలకు నెలవైన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు యువతకే కాదు రాష్ట్రానికే ఒక ఆదర్శమైన ఆఫీసర్ అనడంలో అతిశయోక్తి లేదు. నూతనంగా స్వీకరించిన కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఇక్కడ కూడా తనదైన శైలిని, విధి విధానాల్ని అనుసరించి ఉన్నత విద్యకు కొత్త రూపురేఖలు దిద్దుతారని ఆశిద్దాం. ఐఏఎస్ అధికారనే దర్పం లేకుండా అందరితో కలిసిపోయి సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా, మృదు స్వభావిగా భరత్ గుప్తా పేరు తెచ్చుకున్నారు. పిన్న వయసులోనే ఎంతో కీర్తి గడించినటువంటి వీరి జీవితం మరింత నిండుగా, మెండుగా భాసిల్లాలని అఫిలియేటెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ మరియు హిందూ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, అధ్యాపకేతర బృందం కాంక్షిస్తున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్.